వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వికారాబాద్ లో తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య విభేదాలు కేంద్ర నిర్ణయాన్ని కేసీఆర్ మళ్లీ ఎందుకు సమర్థిస్తున్నారు తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశాఖలో వైసీపీ మంత్రుల పర్యటన ఎన్ఏడి ఫ్లైఓవర్ పనుల పరిశీలన శంషాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన 111 జీవోను సడలించి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ మేడ్చల్ జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో కౌన్సిల్ సాక్షిగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. సమావేశంలో స్వాగత బోర్డును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యతిరేకించారు. కమిషనర్ కు సమాచారం లేకుండా ఎజెండా ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. అధికార కౌన్సిలర్లు రెండుగా విడిపోయారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు ఎజెండాను చించేశారు. సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. అయితే సభను ప్రశాంతంగా నడిపించేందుకు ఎంత ప్రయత్నించినా విమర్శలతో కొనసాగింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న పోరాటానికి మద్దతు తెలిపిన కేసీఆర్ యూటర్న్ తీసుకుని మళ్లీ వాటిని సమర్థిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని కేసీఆర్ ప్రకటించి ఇప్పుడు రైతుల దీక్ష వద్దకు ఎందుకు వెళ్లట్లేదని నిలదీశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ అక్కడ బీజేపీ నేతలతో ఏ ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు భారాన్ని భరించబోమని ఆయన ఎందుకు అంటున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిలదీశారు. ఒకటి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రైతులను మోసం చేసిండు, మోసం చేస్తూనే ఉన్నాడు, మోసం చేసిండు. ఇది చాలా స్పష్టంగా ఈరోజు క్లారిటీ వచ్చింది. ఆయన చెప్పిన పంటని ఏమంటాడు? ఒకసారి కేంద్రాన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తాడు, ఇప్పుడు మళ్ళీ కేంద్ర నిర్ణయాలను సమర్థిస్తాడు. ఇప్పుడు తన మాట ఇన్ని చేసిన పంటకు ఇప్పుడు అతను కాదు అని చేతులు తెస్తుంది. కాబట్టి మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రైతులను మోసం చేసిండు అనే దానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటననే దానికి నిదర్శనం. రెండవది, తాను ఢిల్లీ రాజకీయాలలో చక్రం తిరుగుతారు. అసలు ఢిల్లీలో చాలా భారతదేశం నష్టపోయింది, దాన్ని చక్కదిద్దుతా అన్న కేసీఆర్ 3 రోజులు ఢిల్లీలో గడిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కేసీఆర్ బీజేపీ ప్రభుత్వము భారతదేశ రైతుల మీద నడ్డి విచ్చేలా తీసుకున్న నిర్ణయాలను
తీసుకున్న నిర్ణయాల మీద ఢిల్లీలో పంజాబ్ ఆ ప్రాంత రాష్ట్రాలు హర్యానా పంజాబ్ రాష్ట్రాలు రైతులందరూ గత నెల రోజుల నుంచి రోడ్ల మీద అంత చలిలో రోడ్ల మీద 24 గంటలు దీక్ష చేస్తున్నారు. నిరుపేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద సీఎం రిలీఫ్ చెక్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సత్తుపల్లి నియోజకవర్గం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో మనం ఈ విధంగా ప్రయత్నం చేయటం, ఇంకా కొంతమందిని ఆరోగ్యశ్రీలో కూడా వర్తించే విధంగా కార్యక్రమం తీసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మన రాజకీయాలు చూడట్లేదు. ఇది ఎవరైతే హాస్పిటల్కి పోతున్నారో మన నాయకులందరికీ కూడా చెప్పాం, మనకు వాళ్ళకి వీళ్ళకి వీళ్ళని కాదు, మానవతా దృక్పథంతో ఎవరైతే నిరుపేదలు మరి ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నారో ఇందులో మనం పార్టీలు చూడాల్సిన అవసరం లేదని చెప్పాం. మన వాళ్ళు కూడా ఆ విధంగానే అన్ని గ్రామాల్లో కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి గురించి చెప్పటం, మనం గ్రామ పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా ఆ రకంగా చేసే కార్యక్రమం చేయటం వల్ల ఈరోజు ఇక్కడ హాస్పిటల్కి పోయిన నిరుపేదలే గీట్రాయి తప్ప వేరే విధంగా లేకుండా మనం చేసిన ఈ కార్యక్రమం వల్ల ఇది తీసుకురావడం అనేది జరిగింది. మరి ఇందులో ఈరోజు లబ్ధిదారులు మనం 82 మందికి ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇస్తున్నాం. అందులో ఒక 5 మాత్రం మనం విశాఖ జిల్లాలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యటించారు. అనంతరం ఎన్డీఏ ఫ్లైఓవర్ పనులను వారు పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అవసరమైతే మరో 20 కోట్లు ఖర్చు చేస్తామని, విశాఖ పరిపాలనా రాజధాని టూరిజం హబ్ గా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. కూడా కంప్లీట్ చేస్తాం. ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం దానికి సంబంధించి ఇమీడియట్ కమిషన్ కానీ వాటికి కూడా మా ఆఫీసర్స్ చేసుకుంటారు. వాటి సమయంతో మాత్రం జరగాలి. పోలీసు అండ్ కూడా అండ్ కార్పొరేషన్ ఏ ఒక్కరు అవసరం టైం టు టైం ఏదో అవసరం వచ్చినా సరే మనం కూడా ఏ అవసరం వచ్చినా వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ కార్యక్రమం చేస్తాం. చిన్న సహాయ మనం చూసాం. లక్ష కావాలని తెలుసుకుని ఆస్తిపని వచ్చి ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ప్రాపర్టీ వాల్యూ ఉంటుందో అదే వాల్యూ పెట్టుకుని చేయడం, దానివల్ల ఎక్కువగా ఆస్తిపని పెరుగుతుంది అనేది క్యాలిక్యులేషన్ వచ్చి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నా దగ్గర కూడా ఒక 2-3 రిజిస్ట్రేషన్లు కూడా వచ్చాయి. వాళ్ళతో కూర్చోబెట్టే మాట్లాడాను. కూడా వాళ్ళు అడిగాను ఎంత ట్యాక్స్ ఇస్తే మీకు అభ్యంతరం లేదండి. సార్ ఇప్పుడున్న విధానం వల్ల అయితే మాకు వచ్చి 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోతుంది సార్, ఉన్న ట్యాక్స్ పెరిగిపోతుంది సార్ అన్నారు. 1 రెట్లు పెరిగితే పర్వాలేదా అన్న, అది కూడా ఎక్కువ సార్ అన్న. ఎంత పెంచాలి? ఉన్నదానికంటే ఒక 20% పెరిగితే మాకు అభ్యంతరం లేదు సార్ అని చెప్పి అన్నారు. అంతేనా అన్నాం. అంతే అన్నాం. ముఖ్యమంత్రి గారితో సమావేశం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా ఏమని చెప్పి సీఎం గారు ఒకటే చెప్పారు, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి ఇప్పుడు ఇచ్చిన చర్చ జీవో ప్రకారము ఇప్పుడు కూడా ఒకవేళ ఎలక్షన్ అయిన తర్వాత కౌన్సిల్స్ వచ్చినప్పటికీ కూడా
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచెర్లలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి సారథ్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పిందని మండల అధ్యక్షులు పార్దనబోయిన విజయ్ కుమార్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మోసం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల దళిత మోర్చా నాయకులు ఉప్పెల్లి ప్రవీణ్, పుల్లెంల సైదులు, మండల నాయకులు పల్లెపంగ వీరబాబు, పగిడి శ్రీనివాస్, నంద్యాల వెంకటరెడ్డి, దిద్దకుంట్ల విజయరెడ్డి, పరిసనబోయిన సత్యం, కీతా కోటయ్య, గజిగంటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నేరేడు జిల్లా దళిత మోర్చా ఆధ్వర్యంలో దళితులని వంచి మోసం చేస్తూ అధికారంలోకి రావడానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, అదేవిధంగా దళిత యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి నిలువెత్తు రూపమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు నేరేడు జిల్లా మండల తహసీల్దార్ గారి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండ గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్రావు తదితరులు పాల్గొన్నారు. सोनिया गांधी गारी नायकत्వం कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस जय कांग्रेस राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి सोनिया गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय 136 ఫౌండేషన్ డే కాంగ్రెస్ ఫౌండేషన్ డే మాజీ మంత్రి రామచంద్రారెడ్డి గారు ఇంట్లో జరుపుకున్నది ఘనంగా. అందరూ కాంగ్రెస్ కౌన్సిలర్స్, మరి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్, మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు, మరి కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే ఇవాళ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి గారి నివాసంలో పెద్ద ఎత్తున అందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి 136 ఇయర్ అయిపోయింది. ఎంతోమంది వచ్చినారు, ఎంతోమంది పోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లతో, మరి రైతులతో, మరి మహిళలతో, ఎస్సీ ఎస్టీలతో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనిలో ముందు ఉంటుంది. మొన్ననే మీరు చూసినారు, రైతుల విషయంలో కేసీఆర్ నేన్సుగా బంద్లో పాల్గొంటా ఈ బిల్కి రైతులు మరి టీఆర్ఎస్ పార్టీ మేము అందరం వ్యతిరేకం ఉన్నాం, రైతులకి నేను మద్దతు చేస్తున్నా అని బంద్లో యాక్టింగ్ చేస్తుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి టీఆర్ఎస్ లీడర్స్ పాల్గొన్నారు. ఈరోజు ఏమంటున్నారంటే ఆ బిల్లు బాగున్నది, నేను మోదీకి మద్దతు చేస్తున్నా అంటున్నారు. అదే మరి మేము కోరేది ఒకటే, మేము రైతులకు చెప్పే ఒకటే, ఎప్పుడు ఆర్ఎస్ ఖిలాఫు మరి ఈ మోదీ చేసే విధానము ఏ ఒక బిల్తో మేలైందా మేము అడుగుతున్నాం. డిమానిటేషన్తో ఎవరికైనా బెనిఫిట్ అయిందా, అట్లనే జీఎస్టీతో ఎవరితో బెనిఫిట్ అయిందా, అన్ప్లాన్ లాక్డౌన్తో ఎవరికో బెనిఫిట్ అయిందా. ఈ రోజు మళ్ళా ఈ కొత్త చట్టం
స్వయంగానే రైతులు అంటున్నారు మాకు ఈ చట్టం మేలు కాదు, మాకు ఈ చట్టం వద్దు, రద్దు చేయండి అంటే సుగా మీకు మేలు అవుతుంది అని జబర్దస్తిగా రైతుల మీద ఈ 3 చట్టం తీసుకొచ్చినారు. మేము ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేసీఆర్ అప్పుడు సుగా నువ్వు డిమాంటేషన్ ఇది బేకార్ బిల్లు డిమాంటేషన్ చేయొద్దన్నావు, మళ్ళా నీ పైసలు పక్కా చేస్తా అంటే నువ్వు మళ్ళా ఈ బిల్లు బాగున్నది, డిమాంటేషన్ చేస్తే నల్లధనం రిటర్న్ వస్తుంది, మరి ఎవరి దగ్గర డూప్లికేట్ నోట్లు ఉండవన్నావు. కానీ నువ్వు చేసే పనిలకి నీకు జైల్లో పెడతారు, మోదీ నీకు జైల్లో పెడతాడని నువ్వు మళ్ళా వాళ్ళ ఫేవర్ చేస్తున్నావు. ఎలక్షన్ ముందు ఒక మాట్లాడతావు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతావు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నది, ఎవరు పోయినా ఎవరు ఉండనా మొత్తం దేశంలో 136 ఇయర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇంతదాకా ఎందుకున్నా అంటే ఒక 10 సంవత్సరాల్లో ఒక 6-7 సంవత్సరాలు అధికారంలో లేవు, మళ్ళా అధికారంలో ఉంటాం. ఒక 5-6 సంవత్సరాల్లో కేసీఆర్ది మోదీది అడ్రస్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం డీసీసీ ఉపాధ్యక్షులు రాచకొండ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శులు చిలుక హనుమంతరెడ్డి, పొన్నం సత్యనారాయణ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ఎర్రం కనకరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్సుమాంజలు, ధన్యవాదాలు సమర్పించారు. ఇన్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ 100 హోమ్ అధ్యక్షతన ఈ పార్టీ వ్యవస్థాపన జరిగింది. అలాంటి పార్టీలో నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, రాజీవ్ గాంధీ కానీ, మరియు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం అంతటా బలహీన వర్గాల అభివృద్ధి కోసము కృషి చేస్తున్న పార్టీగా, భారతదేశ ప్రజల కోసము ఎన్నో సంస్కరణలు చేపట్టి ఆల్ ఓవర్ ఇండియాలో ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి గుర్తింపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి భారతదేశానికి స్వాతంత్రం కల్పించిన పార్టీ. ఎప్పుడు స్వార్థ రాజకీయాలకు, చిన్న చిన్న స్వార్థ ప్రయోజనాలకు దూరంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గెలిచినా ఓడినా ప్రజల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలకు ఇటీవల జరిగిన ఎన్నికలే నిదర్శనము. అలాగే చాలా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేకము, రైతు వ్యతిరేకము, ఇతర అన్నీ కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో రేపటి ఎలక్షన్స్లో తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిదర్శనం రైతుల వ్యతిరేక ప్రదర్శన ఢిల్లీలో జరుగుతున్న 4 రోజుల పాటు చలిని కూడా లెక్క చేయకుండా జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా ఈ వీక్లోనే కొత్త పీసీసీ ప్రెసిడెంట్గా అపాయింట్ కాబోతున్నారు. నూతన ఉత్తేజంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పోరాట. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని మహబూబ్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చందు యాదవ్ అన్నారు. వైస్ ప్రెసిడెంట్ చందు యాదవ్ హైదర్ జనరల్ సెక్రటరీ రమేష్ తో కలిసి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ను రద్దు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, గోరెబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పెట్టడం వల్ల ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ఆడపిల్లలకు చదువులకు కానీ చాలా ఇబ్బంది ఉంది. ఇంత మనకి గతం చూసుకుంటే కరోనా వాళ్ళకి ఇట్లా చాలా ఇబ్బందులు అయినాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇది నిర్లక్ష్యం చేయడం వల్ల పబ్లిక్ ఎవరికి ఏం జరిగినా ప్రభుత్వం సంజాయి చెప్పాల్సిన అవసరం ఉంది. కావున దయచేసి మన కేసీఆర్ గారు ప్రజల పాలన, మన బంగారు తెలంగాణ ఎలా ఉన్నారో మీ ఆ పేరు నిలబెట్టుకునే బాధ్యత ఉంది.
రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ప్లాట్లు కొన్నారు. దాని విషయంలో అమ్మనికి పోతే వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఆడపిల్లలు ఇంటి వాళ్ళు పెళ్ళిళ్ళకు కానీ చదువులకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ ప్రజలు. కావున ఏ రాష్ట్రంలో లేని చట్టం ఈ తెలంగాణలో ఉంది కాబట్టి ఇది ఇమ్మీడియట్లీ దయచేసి తీయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎందుకు అట్లా చేస్తుండ్రు? మీరు నోరు విప్పాలి, నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉండొద్దు దయచేసి. ఇది ప్రజల ఆకాంక్ష, ప్రజల వాళ్ళ ఇబ్బందులు. మీరు ఏమో వాళ్ళని పైసలు అడుగుతలేరు, మాకు అప్పి అని అడుగుతారు. వాళ్ళ ప్లాట్లు వాళ్ళు అడగని అమ్ముకునికి స్వేచ్ఛ చేయడం మన బాధ్యత. అట్లా అని చెప్పి మిమ్మల్ని గద్దెకి కూర్చోటం. కానీ మీరు ఈ మొండి వైఖరి ఇది పద్ధతి కాదు. మీరు దయచేసి ఇవన్నీ ఉడకలు ఉమ్మడి జిల్లా అందరు ప్రజలు ఇది ఓన్లీ ఇప్పటికే కాదు, ఈరోజు మన కలెక్టర్ గారికి ఇచ్చిన వినతిపత్రం. ఇది రేపటి నుంచి ఇంకా ఉద్యమం ఆగదు. ఇది ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు గారు ఉన్నారు, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి దయచేసి ఈ ప్రజలను దయవుంచి వాళ్ళ కోరం మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక హోదాలో కూర్చోబెట్టారు, 2 సార్లు ఎన్నుకున్నారు, 2 సార్లు మీరు ఏం చెప్తే తిన్నారు. మీ ప్రజలు మీ తెలంగాణ కాబట్టి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. 111 జీవో వెంటనే సడలించి ఎల్ఆర్ఎస్ ను రద్దు, వీటితో పాటు దళితులకు 3 ఎకరాల భూమి, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వాలని కోరుతూ ధర్నా చేశారు. అనంతరం శంషాబాద్ ఎంఆర్ఓ జనార్దన్ రావుకు వినతి పత్రం అందజేశారు. కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రేమ్రాజ్ యాదవ్ తెలిపారు. శంషాబాద్ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న 111 జీవోను వెంటనే సడలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు నందకిషోర్, శంషాబాద్ మండల అధ్యక్షుడు ఇటికల వెంకటయ్య, టౌన్ అధ్యక్షుడు కొనమొల్ల దేవేందర్, దళిత మోర్చా నాయకులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సమస్య యొక్క ఎల్ఆర్ఎస్ ప్రజలు అంటారు, ఈ టీఆర్ఎస్ ను ఎన్నుకుంటే ఈ ఎల్ఆర్ఎస్ ఏందని. ఎల్ఆర్ఎస్ లో ఉన్నటువంటి భాగోతం ఇలా ప్రజల్ని మభ్యపెట్టి మైమరచి తప్పుతో పట్టించడానికి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ ఎల్ఆర్ఎస్ ముసుగున కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ కుటుంబాలు అక్రమంగా జమ చేసేటువంటి యొక్క ల్యాండ్ పూలింగ్ అంటే వేలాది ఎకరాలు తెలంగాణలో వాళ్ళు కొనుగోలు చేసి బేనామీ పేర్ల మీద కొనుగోలు చేసి వాళ్ళ కబ్జాలకు పోవడానికి ఒక ప్రధాన ఆయుధమే ఈ ఎల్ఆర్ఎస్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. అరే ఎల్ఆర్ఎస్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే 5 రూపాయలకు కొని 50 రూపాయలకు అమ్ముకొని పోయాడో వాన్నేమో లోపటింట్లో గౌరవించి శాల్వా వేసి వాని దగ్గర ఇన్ని డబ్బులు తీసుకొని మంచిగా ప్రశాంతంగా వాని ఇంటికి పంపించి రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు, వాళ్ళ కూలీలాలు చేసే పేద ప్రజలు, వాళ్ళు రేపు పొద్దున ఆడపిల్ల ఇంట్లో పెరుగుతుంది కాబట్టి రేపు పెళ్లిడి వచ్చే వరకు ఈ ధర పెరిగితే ఆ పెళ్లి ఖర్చులకు వస్తాయని కొనే పేద ప్రజలు ఈనాడు 100, 150, 200, 300 గజాల వరకు యొక్క ప్లాట్లు ఉన్నారు. మరి 10-20 ఎకరాలు ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసిన వాడినేమో నువ్వు ఇంటికి పంపిస్తావు. మరి ఈనాడు ఈ 100 గజాలు 200 గజాలు కొనుక్కున్న వాళ్ళను కంటికి నిద్ర లేకుండా, కునుకు లేకుండా వాళ్ళని ఏ విధంగా నువ్వు సతాయిస్తున్నావు, ఏ విధంగా సమస్యను కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అనుకున్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి దళిత నాయకులు నరేందర్ గారు, నరేష్ గారు, ప్రశాంత్ గారు, మీ అందరికి కూడా మొట్టమొదటిగా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వాలు తప్పు చేస్తాయో, ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వాలు కుంభకర్ణ నిద్రలు ఉంటాయో, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం బాధ్యత ఏముంటుందంటే కుంభకర్ణ నిద్రలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడం, మొద్దు నిద్రలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని అంకుశంతో పొడిచి, ప్రభుత్వమా నీవు తప్పు చేస్తున్నావు, ప్రజల్ని గాలి కొదిలేసావు అని చెప్పి దృష్టికి తీసుకురావడానికే ప్రధాన ప్రతిపక్షాలు ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేపడతాం. ఇవాళ శంషాబాద్ యొక్క దురదృష్టం ఏంటంటే ఈ 111 జీవో మరి కొంతమంది నాయకులు సాక్షాత్తు ముఖ్యమంత్రి అర్థమై మాట్లాడుతుండా, అర్థం కాక మాట్లాడుతుండా, సోయిలుండి మాట్లాడుతుండా, సోయిలో లేక మాట్లాడుతుండా భగవంతునికే తెలియాలి. గెలిచినప్పుడేమో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో చేరితే నేను ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి రాగానే మొట్టమొదటి సంతకం ఈ యొక్క 111 జీవోను నేను ఎత్తివేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ఒక ముఖ్యమంత్రి మళ్ళీ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం వద్ద పార్కు చేసిన ట్రాక్టర్ను గత కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆదివారం గుంపుల క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా చోరీకి గురైన ట్రాక్టర్ను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులకు అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ నగదు రివార్డు ప్రకటించారు. ఈ నగదు రివార్డును సిపి కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు, జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రాజు, ఎస్ఐ వంక, ఎస్ఐ కిరణ్, వీణ సిబ్బంది పాల్గొన్నారు. మనకు ఇది కంటిన్యూస్ ఉండడం వల్ల ఇవాళ మార్నింగ్ వీళ్ళు చెక్ చేస్తా అంటే సస్పిషియస్ కండిషన్లో అదే దొంగతనం చేయబడ్డ ట్రాక్టర్ కనబడుతుంది. సో దాన్ని ఇమ్మీడియట్ ఆపి చెక్ చేస్తే మనకు కరెక్ట్ మ్యాచ్ అయింది. అయిన వెంటనే వాళ్ళని కస్టడీలోకి తీసుకొని మన శైలిలో విచారించేసరికి వాళ్ళ దొంగతనం అనేది ఒప్పుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇంత స్టెన్యూస్ ఎఫర్ట్స్ తీసుకున్నందుకు ఏసీపీ గారిని, తర్వాత ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో బాగా హార్డ్ వర్క్ చేసిన ఎస్హెచ్ఓ గారిని, ఎస్ఐ గారు ఇద్దరు ప్రవీణ్ రాజు, తర్వాత వీణవంక ఎస్ఐ కిరణ్ రెడ్డి గారులకు, తర్వాత క్రైమ్ టీమ్ మెంబర్స్ సంపత్ హెడ్ కానిస్టేబుల్ గారికి, సంపత్ పీసీ, తర్వాత అశోక్, కిషన్, హరీష్, తర్వాత అశోక్ గారు, వీళ్ళు జమ్మికుంట పీసీలు దొరకని సందర్భాలు ఉన్నాయి. సో ఈ ఏదైతే మనకు 16th డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఇటువంటి కేసు విషయంలో ఇది చాలా తక్కువ టైం అనే చెప్పచ్చు. ఇంత తక్కువ టైంలో దీన్ని డిటెక్ట్ చేసినందుకు సిపి గారి తరఫున, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ తరఫున ఈ టీం మొత్తాన్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓవైపు కరోనా నేపథ్యంలో ఎలాంటి పార్టీలకు అనుమతులు లేవని పోలీసులు హెచ్చరిస్తున్నా రంగారెడ్డి జిల్లా కీసర్లో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి తన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ చేశాడు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్కు చెందిన డీలర్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. రేవ్ పార్టీలో 10 మంది అబ్బాయిలు, 6 అమ్మాయిలు పాల్గొన్నారు. ఈ ఘటనలో బేస్ క్రాప్ సీడ్స్ కంపెనీ మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ లో తాండూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య విభేదాలు. కేంద్ర నిర్ణయాన్ని కేసీఆర్ మళ్లీ ఎందుకు సమర్థిస్తున్నారు? తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. విశాఖలో వైసీపీ మంత్రుల పర్యటన. ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను పరిశీలన. శంషాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన. 111 జీవోను సడలించి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్. మేడ్చల్ జిల్లా కీసర్లో రేవ్ పార్టీ కలకలం. 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.